హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రెడ్ మసాలా పోహా అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ ఐటెంగా కూడా తీసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు 15 to 20 మినిట్స్ లోపే మనకి ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు అటుకులను తీసుకున్నానండి నేను. ఈ అటుకులను ఒక బౌల్లోకి తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అటుకులలో ఉన్న డస్ట్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు వీటిని కడిగి తీసుకోవాలి. శుభ్రం చేశాక ఈ అటుకుల్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ను తీసుకుందామండి. వీటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. నేను ఒక 10 నుంచి 12 వరకు స్లైస్ను తీసుకున్నానండి. చూసారుగా, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన బ్రెడ్ క్యూబ్స్ని వేరొక బౌల్లోనికి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇంట్లోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనము కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ వేసాక ఒకసారి కలుపుకుందాము. ఈ ఆనియన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఒక 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకుందాము. టమాటా వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూను కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ను కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. మసాలాలన్నీ ఈ మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసి ఉంచుకున్న అటుకుల్ని పొడి పొడిగా ఇందులోకి వేసుకోవాలి. అటుకులు వేసాక ఒకసారి కలుపుకుందాము. టమాటా ఆనియన్ మిశ్రమం అంతా ఈ అటుకులకి పట్టే విధంగా కలుపుకుందాము. అటుకులకి ఈ మిశ్రమం పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బ్రెడ్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, వీటిని ఇందులోకి వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బ్రెడ్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఈ బ్రెడ్ మసాలా పోహా రెడీ అయిపోయింది. చూడటానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ బ్రెడ్ మసాలా పోహాని మనం వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. మార్నింగ్ టిఫిన్కి ఏమీ లేనప్పుడు కానీ, లేదా టిఫిన్ చేసే టైం లేనప్పుడైనా కానీ మనకి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు, మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీన్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని వేడి మీద తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ఒకసారి ప్రయత్నించండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే
మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మేము ఇంకా మంచి మంచి రెసిపీలని చేయగలుగుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.